మీకు ఈ విషయం తెలుసో తెలియదో, మొన్న బెంగుళూరులో భారీ వర్షాలు. ఈ వర్షాలను ఆపింది డొనాల్డ్ ట్రంప్. అంటే ఈయన వరుణదేవుడికి ఫోన్ చేసి వర్షాలు చాలు అంటే ఆయన ఆపేశారు. అలాగే ఇండోనేషియాలో మీకు అగ్నిపర్వతాలు బద్దలు కాబోతుంది అన్న విషయము తెలిసి డొనాల్డ్ ట్రంప్ గారు అగ్నిదేవుడికి ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్గా ఈ అగ్నిపర్వతము బద్దలు కాకుండా ఆపు అని ఈయన చెప్పారు. అలాగే అమెరికాలో టోర్నడోస్, మీకు పెద్ద లెవెల్లో టోర్నడోస్ వస్తే డొనాల్డ్ ట్రంప్ గారు వాయుదేవుడికి ఫోన్ చేసి ఆపించేశారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా డొనాల్డ్ ట్రంప్ గారే చేస్తారు. సో ఇవాళ మీరు ప్రముఖ వార్తాపత్రికలు ఛానల్స్లో ఇలాంటి కామెడీ, అంటే ఎక్కడ ఏం జరిగినా నేనే వెళ్ళి ఆపేను, ఆ బలము నాకే ఉంది, సో నన్ను మించి ప్రపంచంలో ఏమీ జరగదు. సో ఇంతలో ఒక ఉన్నత అధికారి వైట్ హౌస్కి వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ గారి ఛాంబర్కి వెళ్ళి, అయ్యా మీ గురించి భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు చూసారా, ఏదో చెప్తున్నారు అంటే, బాబోయ్ ఇప్పుడు ఈ జయశంకర్ మాట్లాడుతున్నారు అంటే ఎవరికైనా ఒక భయము. ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా ఎక్కడ తగలాలో ఎక్కడ కాలాలో ఇవాళ కాలింది. అంటే జయశంకర్ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ, సో ఈ ట్రిప్ కోసం ఆయన వెళ్ళారు. అంటే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా జర్మనీ లాంటి దేశానికి చెప్పాలి అసలు ఈ గ్లోబల్ టెర్రరిజం అంటే ఏంటి. పాకిస్తాన్ వాడు గత 40 ఏళ్ల నుంచి ఈ తీవ్రవాదులను పెట్టుకొని ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఆట ఆడుతున్నాడు. అడిగితే 30 ఏళ్లుగా మేము ఈ డర్టీ జాబ్ అనేది చేస్తున్నాము, అమెరికా వాళ్ళు అడిగారు కాబట్టి ఇలా చేస్తున్నామని వాళ్ళ డిఫెన్స్ మంత్రియే చెప్తున్నాడు. కాబట్టి వివరణ అనేది ప్రపంచ దేశాలకు మనం ఇవ్వాలి. అంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఒక ఫ్రోజన్ మెకానిజం అన్నా కూడా మీకు ఈ దేశాలంతా కూడా ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి కదా, మీకు ప్రముఖ దేశాలు, కాబట్టి వీళ్లకు చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాము అని. సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మీడియా, సో వీళ్ళు జయశంకర్ గారిని అడుగుతున్నారు, ఏమండి మీరు చాలా భీకరంగా పాకిస్తాన్ మీద దాడులు చేశారు కదా, మరి ఈ టైంలో యుఎస్ ఎక్కడ ఉంది? సో దీనికి ఆయన ఇచ్చిన ఒక అల్టిమేట్ జవాబు, యుఎస్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అమెరికా ఎక్కడ ఉందండి? అమెరికాలో ఉంది. సో ఈ జవాబు ఏదో ఒక ఎల్కేజీ పిల్లాడు చెప్పినట్టు అనిపించింది, కానీ మీకు ఆ జర్నలిస్ట్ బిత్తరపై చూశాడు, పాప ఇదేం జవాబు, యుఎస్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఎవరు? ఏకంగా జయశంకర్ మాస్టారు ఇలాగ ఒక ఇంటర్నేషనల్ మీడియాకు జవాబు చెప్పడం ఎంత క్లియర్గా చెప్పాడు అంటే, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క రోల్ అనేది లేనే లేదు. జయశంకర్ షట్స్ డౌన్ డొనాల్డ్ ట్రంప్, మీకు హెడ్లైన్స్లో వేశారు. అంటే ఈయన క్లెయిమ్ చేసుకుంటాడు ఏదో ఈయనకు ఒక నోబెల్ బహుమతి వస్తుందన్నట్టుగా, నేనే యుద్ధాన్ని ఆపాను, భారత్తో మాట్లాడాను, పాకిస్తాన్తో మాట్లాడి చాలు, ఇది ఒక న్యూక్లియర్ యుద్ధం అయిపోవచ్చు, మీరు ఇమీడియట్గా ఆపేయండి అంటే నా మాట విని ఇటు మోదీ అటు షాబాజ్ షరీఫ్ ఆపేశారు. అంటే ఇండియా పాకిస్తాన్ సమానమైన స్థాయిలో ఉన్నట్టుగా అమెరికా వాడు భావించడం కాదు, అలాంటి ఒక పిక్చర్ ఇచ్చాడు. కాబట్టి ఈ వివరణ జయశంకర్ గారు ఇవ్వాల్సిందే, అదే ఆయన చేశారు. ఆయన ఎలా చెప్పారు అంటే, డొనాల్డ్ ట్రంప్ కాల్ చేస్తే ఎవరము కూడా కాల్స్ అటెండ్ అవ్వలేదు. మీకు మార్కో రూబియో ఎన్నిసార్లు నన్ను సంప్రదించినా నేను ఏం చెప్పాలో అదే చెప్పాను. వీళ్ళందరికీ నేను క్లియర్ చేసిన విషయం ఒకటే, పాకిస్తాన్ ఈ దాడుల నుంచి తప్పించుకోవాలి అంటే వాళ్ళ ఆర్మీ జనరల్స్, కమాండర్స్ మా ఆర్మీ జనరల్స్ను సంప్రదించాలి. అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళను సంప్రదించి అయ్యా బాబు చాలు ఆపేయండి అంటే మా ఇష్టానుసారం, అంటే డిస్క్రిషన్ మా వైపు ఉంటుంది అంతే తప్ప ఏ అమెరికా చెప్పింది లేదా మీకు ఇంకొక యూరోప్ దేశం నథింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం సివిలియన్ గవర్నమెంట్ వేరు, పాకిస్తాన్ ఆర్మీ వేరు. సివిలియన్ గవర్నమెంట్ మమ్మల్ని సంప్రదించినా షాబాజ్ షరీఫ్ అదేగా చేశాడు. పొద్దున అమెరికాకు ఫోన్ చేశాడు,
ట్రంప్ గారితో మాట్లాడాడు, జేడీ వ్యాన్స్తో మాట్లాడి భారత్ను ఆపండి. వెంటనే వాళ్ళు మనకి ఫోన్లు చేశారు, మనము ఫోన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వలేదు, మనము చేస్తున్న దాడులు చేస్తూనే పోయాం. ఫైనల్గా ఏం చెప్పాము, పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్స్ వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే, మాతో చర్చలు జరిపితే అప్పుడు మేము ఆలోచిస్తాము అని క్లియర్గా చెప్పాము. ఇదే జరిగింది. అమెరికా ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్లోనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ గారు ఆ టైంలో ఎంత బిజీగా ఉన్నాడో మాకు తెలియదు. మీరు ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన అంశాన్ని గమనించారు అనుకోండి. జైశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే, ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని మేము పాజ్ చేసాం, అంటే టెంపరీగా సస్పెండ్ చేసాం, అంతేగాని ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. మీకు తెలుసో తెలియదో మొన్నటికి మొన్న లష్కర్ ఈ తైబాకు సంబంధించిన అతి ముఖ్యమైన నాయకుడు జస్ట్ ఇంటి నుంచి బయటికి వచ్చాడు, అతని మీద కాల్పులు. తరువాత నిన్నటికి నిన్న మీకు కాశ్మీర్ వద్ద 2 కరుడుగట్టిన తీవ్రవాదులు, అంటే మీకు పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చే తీవ్రవాదులు, వీళ్ళు అక్కడ ఉన్నంత కాలము కూడా మా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగదు. మనము పెద్ద పెద్ద విమానాలు, S-400లు, రఫేల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బ్రహ్మోస్ వీటిని చూస్తున్నాము, కానీ వీటి యొక్క ఫౌండేషన్ తీవ్రవాదమే కదా. సో ఆ తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుకుతాం. వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తైబాకు సంబంధించిన నాయకులు ఎలాంటి ప్రగల్భాలు, మేము ఆ భారత్ అంతు చూస్తాము, సో మేము జిహాద్ అనే దాన్ని ఆపము, కాశ్మీర్ మాదే, దీన్ని పొందే తీరుతాం, ఇన్ని మాట్లాడారు కదా. ఇవాళ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క బంకర్లో దాక్కొని ఉన్నారు, ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు, ఎటు నుంచి ఎటో వాళ్ళు పారిపోతున్నారు, లేదా మట్టిలో కలిసిపోతున్నారు. ఇది వాస్తవం. సో ఇలాగా మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేమా అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారే ఆపేరని చెప్పుకుంటున్నారు కదా. అంటే ఒక్కసారి మీరు ఈలాన్ మస్క్ గారిని అడగండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్వాకము ఎలా ఉంది అంటే, మీకు ఈలాన్ మస్క్ యొక్క ఆస్తులు మంచు పర్వతములాగా కరిగిపోతుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ని అధ్యక్షుడు చేసేంత వరకు కూడా ఈలాన్ మస్క్ ఆయనకు ఉపయోగపడ్డాడు. ఇవాళ యూరోప్లో తన కార్లు అమ్ముకోలేడు, చైనా నుంచి బయటికి వచ్చేసాడు, భారత్తో శత్రుత్వం, ప్రపంచమంతా కూడా డొనాల్డ్ ట్రంప్ తన అబద్ధాలతో నింపేసి నేనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ప్రతి ఒక్క దేశాన్ని హింసించడము, ఇష్టము వచ్చినట్టు మాట్లాడడము, ఎటువంటి గౌరవం లేకపోవడము, ఇలాంటి తీరు ఒక అమెరికా అధ్యక్షుడికి ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఎవరితోనూ నాకు పని లేదు అంటాడు, మళ్ళీ ప్రపంచాన్ని నేనే శాసిస్తున్నాను, ఎక్కడ ఏం జరిగినా నా వల్లే అనే ఈ అబద్ధాల ప్రచారాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ మీడియాలో తన ఇష్టానుసారం ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? కాబట్టి ఒకే దెబ్బ జైశంకర్ గారు యుఎస్ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఈ టైంలో ట్రంప్ గారు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు, మేము ఏం చెయ్యాలో అదే చేశాము. ఇవాళ ఆపరేషన్ సింధూర్కి ఒక చిన్నపాటి పాజ్ అనేది ఇచ్చాము అంతే. కానీ గ్లోబల్ తీవ్రవాదాన్ని మీకు మట్టితో కలిపేసే వరకు కూడా మేము ఈ మిషన్ నుంచి డీవియేట్ అవ్వము. ఇది ప్రపంచ దేశాలకు చెప్పడానికే ఈ నా పయనం అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ నోటిని, ఈ అబద్ధాలను జైశంకర్ గారు ఎలా ఆపగలిగారు? ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకునే విషయము. జైశంకర్ షట్స్ డౌన్ డొనాల్డ్ ట్రంప్ అంటే ఇది ఎంత పెద్ద వార్త? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.